హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్చ్ 2025లో పరీక్ష రాయబోతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ పేపర్ యొక్క అనాలిసిస్ను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత తక్కువ శ్రమతో మ్యాక్సిమం మార్క్స్ పొందగలుగుతారు. పాస్ అవ్వడం అనేది చాలా చిన్న విషయంగా మీకు మారిపోతుందన్నమాట. ఒకసారి విశ్లేషణను ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకు ఏవైతే ఈ ఫస్ట్ 4 ఉన్నాయో ఇవి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్లు, తర్వాత 4 ఉన్నాయో ఇవి ఫిజిక్స్కి సంబంధించిన చాప్టర్లు. గతంలో కేవలము అకాడమిక్ స్టాండర్డ్ యొక్క వెయిటేజ్ మాత్రమే ఫిక్స్డ్గా ఉన్నదన్నమాట. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి 40%, ఇక్కడ చూపినాం కదా, ఈ లిస్ట్లో ఉన్నది మాత్రమే ఫిక్స్డ్గా ఉన్నవి. మిగిలినటి ఫిక్స్డ్గా లేకుండా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులకైనా ఎగ్జామినర్ యొక్క వసతిని బట్టి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ పర్టికులర్ విద్యా సంవత్సరానికి మనకు ఏ చాప్టర్ నుంచి ఏ ప్రశ్న రాబోతుంది అనేది దాదాపు ఫిక్స్డ్గా ఉంచడం జరిగిందనమాట. ఆ విశ్లేషణను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, ఈ టేబుల్ని ఒకసారి గమనించండి. ఇక్కడ ఏవైతే బ్రాకెట్లో ఉన్నాయో అవి చాయిస్ ప్రశ్నలు అనమాట. ఓవరాల్గా మనకు 17 క్వశ్చన్స్ రాబోతున్నాయి 50 మార్క్స్కి. ఒక 28 మార్క్స్ మనకు చాయిస్ అనేటి రావడం జరుగుతుంది. ఈ 17 క్వశ్చన్స్ ఏంటి, అవి ఏ చాప్టర్ల నుంచి రాబోతున్నాయి, ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి రాబోతున్నాయి అనే అంశాన్ని మనం మొదటగా పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ చూపినటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ చాలా ముఖ్యమైనది. ఈ టేబుల్ని ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఓకే, గమనించండి, ఇక్కడ మొత్తం 17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పక్కన AS1 అని AS2 అని ఇలా నేమ్స్ కనిపిస్తున్నాయి కదా. మొదటగా AS1 నుంచి AS6 వరకు అవంటే ఏంది అనేది ప్రాథమికంగా కొంత అవగాహన తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, AS1 అంటే ఏంటి అని అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ దేనికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, లేదా డిఫరెన్సెస్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, డిరైవ్ చేయండి, వాట్ ఈజ్ దిస్ అనే ఇట్లాంటి రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. వీటిని AS1 లేదా అకాడమిక్ స్టాండర్డ్ 1 ప్రశ్నలు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ప్రశ్నలు అంటాం. నెక్స్ట్ AS2 ప్రశ్నలు అంటే ఏంటి అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్ అనమాట. అంటే ప్రిడిక్ట్ చేయండి, అంటే ఊహించండి అనేటువంటివి. పోజ్ ద క్వశ్చన్, ఒక కాన్సెప్ట్కి సంబంధించి మీ ఫ్రెండ్కి అర్థం కాలేదు లేదా అర్థమయ్యేటట్టు చేసే విధంగా కొన్ని ప్రశ్నలు అడగమంటున్నారు. ఇక్కడ మనం ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు, కేవలం ప్రశ్నలు అడగాలన్నమాట. వాట్ హ్యాపెన్, ఏదైనా ఒక సిచ్యువేషన్ని మారిస్తే అది ఎలా ప్రవర్తిస్తుంది, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ AS3 అంటే ఏంటి అంటే ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ప్రశ్నలు అడగడానికి పెద్దగా స్కోప్ ఉండదు, కానీ ఎక్స్పెరిమెంట్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అవి ఎలా అడుగుతారంటే డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ అనేటువంటి టర్మినాలజీతో, లేదా ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనే లాంటి ప్రశ్నలు ఇక్కడ మనకు అడుగుతారు అనమాట. నెక్స్ట్ AS4 అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఇక్కడ కొంత డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను యూజ్ చేసుకొని రిమైనింగ్ డేటాను మనం ఆన్సర్ చేయవలసి వస్తుంది. వీటిని టేబుల్ బేస్డ్ ప్రశ్నలు అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ AS5 అంటే డయాగ్రామ్స్, కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్. ఇక్కడ డ్రా ద డయాగ్రామ్ లాంటి ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ AS6 అంటే అప్లికేషన్ టు డైలీ లైఫ్ అన్నమాట. ఓకే, ఇక్కడ జనరల్గా ఏవైనా కొన్నిటికి సంబంధించినటువంటి యూజెస్ అనేటివి అడుగుతారు. ఓకే, ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్ 6కి సంబంధించి. ఇప్పుడు మనము అసలైన విషయానికి వద్దాం. ఇక్కడ మొత్తం 17 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 17 క్వశ్చన్స్లో 1 నుంచి 8 వరకు మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1 నుంచి 8 వరకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత 9, 10, 11 అనేటి 2 మార్క్స్ క్వశ్చన్, అంటే 3 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత 12, 13, 14 3 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ 4 మార్క్ క్వశ్చన్స్లో ఒక్కటి మాత్రం AS5 అంటే డయాగ్రామ్స్ అని నేర్చుకున్నాం కదా. డయాగ్రామ్ మాత్రమే డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ కలదు. ఒకటి ఫిజిక్స్ వైపు నుంచి డయాగ్రామ్ వస్తుంది, ఒకటి కెమిస్ట్రీ వైపు నుంచి వస్తుంది. మనకు ఏది కంఫర్ట్ అనుకుంటే అది మనం వేయచ్చు అనమాట. నెక్స్ట్ చాలా ముఖ్యమైన విభాగం 8 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 3 వస్తాయి. 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్స్, ఈ 3 కూడా 8 మార్క్స్ ప్రశ్నలు. వీటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే
పైది లేదా కిందది 15A 15B ఏది నచ్చితే అది రాయొచ్చు అనమాట. ఇక్కడ మొదటగా మనము 8 మార్క్స్కి సంబంధించిన 3 ప్రశ్నల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి సంబంధించి 4 అతి ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇవి నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా 99.9% ఇవి వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు మొదటగా 15th క్వశ్చన్ యొక్క అనాలిసిస్ను మనం చూద్దాం. 15th క్వశ్చన్ అనేది AS1 ప్రశ్నగా వస్తుంది. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, డిఫరెన్సెస్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇవి రెండు కూడా ఫిజిక్స్ వైపు నుంచి రావడం జరుగుతుంది. చూడండి, ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ చాప్టరు మరియు ఎలక్ట్రిసిటీ. ఈ 2 చాప్టర్లలోంచి A, B వస్తుంది. ఏదో ఒక్కటి రాస్తే చాలు. మనకు నేర్చుకునే కెపాసిటీ ఉంది అని అనుకుంటే మనం ఇక్కడ చెప్పినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నీ కూడా నేర్చుకోవాలి. లేదు, మాకు ఆ మాత్రం శక్తి కూడా లేదు అని అనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఎయిదర్ ఏ ప్రశ్నలోని ముఖ్యమైన ప్రశ్నలు లేదా బి ప్రశ్నలోని ముఖ్యమైన ప్రశ్నలు అన్నిటినీ చదవాలి. అంతేగాని ఏలో చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలను బిలో చెప్పిన కొన్ని ప్రశ్నలను చదవకూడదు అనమాట. అలా చేస్తే అది మిస్ అవుతుంది, ఇది మిస్ అవుతుంది. మనం తక్కువ కెపాసిటీ ఉంది అని అనుకుంటే ఏదో ఒక్క ప్రశ్నకు స్టిక్ ఆన్ అవ్వడం అనేది మంచి విషయం అనమాట. సరే, ఎనీవే 15th క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, గమనించండి, 15th క్వశ్చన్స్ అనేది 2 ఫిజిక్స్ వైపు నుంచే వస్తాయి. అవి 2 కూడా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ చాప్టర్ మరియు ఎలక్ట్రిసిటీ చాప్టర్. ఓకే, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్లో అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ మయోపియా, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ మయోపియా. మయోపియా అంటే మనకు రెటీనా కన్నా ముందుగానే ఫోకస్ అవ్వడం అనేది జరుగుతుంది. లైట్ రెటీనా కన్నా ముందుగానే ఫోకస్ అవుతుంది. దీనికి సంబంధించిన కరెక్షన్ అనేది కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసుకొని, బైకాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసుకొని మనం కరెక్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం పాజిబుల్లీ ఉన్న డయాగ్రామ్స్ అన్నీ కూడా వేస్తే ఈ క్వశ్చన్లో వేసే డయాగ్రామ్కి కూడా సపరేట్గా మార్క్స్ అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి వీలైనంత వరకు మనం డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ని అక్కడ ఉంచి ఎక్స్ప్లెనేషన్ని రాసే ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, రైట్. అదేవిధంగా హైపర్మెట్రోపియా అంటే ఏంటంటే మనకు ఐ యొక్క రెటీనా కన్నా వెనుక భాగంలో ఫోకస్ అయ్యే విధంగా మనకు లైట్ అనేది వెళ్తుంది. దీని కరెక్షన్ కోసం మనం ఏం చేస్తామంటే కాన్వెక్స్ లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ 8 మార్క్స్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనమాట. మన రెయిన్ డ్రాప్ తీసుకొని అందులో వైట్ లైట్ అనేది లోపలికి వెళ్తే అది 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. మరియు పార్షియల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మనకు 7 కలర్స్ అనేవి బయటికి అపియర్ అవుతాయి. సో దీనికి సంబంధించింది రాయాలి. మరియు ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అనమాట. స్టార్ నుంచి వచ్చే లైటు అట్మాస్ఫియర్లో చాలా లేయర్లు దాటుకొని రావడం వల్ల మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ జరిగి మనకు వాటి యొక్క ప్లేస్ అనేది షిఫ్ట్ అయినట్టుగా, బ్లింక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం రాయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ ఈ చాప్టర్లో మరొక ముఖ్యమైన ప్రశ్న ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అనమాట. మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, పవర్ ఆఫ్ అకామిడేషన్. ప్రెస్బయోపియా అనేది ఏజ్ని బట్టి వస్తుంది. అది మయోపియా హైపర్మెట్రోపియా కాంబినేషన్ లాగా ఉంటుంది. పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే మన ఐకి దూరంగా ఉన్నవి, దగ్గరగా ఉన్నవి రెండూ కూడా రెటీనా మీద ఫోకస్ అయ్యే విధంగా ఐకి సంబంధించి ఐ లెన్స్కి సంబంధించిన ఫోకల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. దీన్ని అకామిడేషన్ అంట. ఓకే, ఓవరాల్గా ఎనీవే ఈ 4 క్వశ్చన్స్ అనేటి మనకు 15Aకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు. మరి 15Bకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను ఇవి ఎలక్ట్రిసిటీకి సంబంధించి రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్ అనమాట. అవి ఎలా కలుపుతున్నాం? ప్యారలల్గా కలుపుతున్నాం. 3 రెసిస్టెన్స్ను ప్యారలల్గా కలిపితే అలా ఎలా ఉంటుంది అనేది. ఓకే, 1/R ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అని చూపే ప్రూఫ్ ఉన్నటువంటి ఆన్సర్ని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నేర్చుకున్న ఆన్సర్లు లిమిట్గా ఉన్నప్పటికీ
ప్రశ్న మల్టిపుల్ వేలో అడుగుతూ ఉంటారు. ప్యారలల్గా కనెక్షన్ లేదా 1/r1 + 1/r2 1/r3 = 1/r ఈక్వివాలెంట్, ఇలా ప్రశ్నను కాస్త అటు ఇటుగా మారుస్తూ ఉంటారు. మనం ఓవరాల్గా 1కి 2 సార్లు ప్రశాంతంగా ప్రశ్నను చదివితే మన ఆన్సర్లు వాటికి సంబంధించిన ఆన్సర్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇదే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆన్సర్లు ఫిక్స్డ్గా ఉంటాయి, ప్రశ్న కొంతలా మార్పుగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ 3 రెసిస్టర్స్ సిరీస్ కనెక్షన్ అన్నమాట. సిరీస్లో కనెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆర్ ఈక్వివాలెంట్ = R1 + R2 + R3 అనే ప్రూఫ్ చూపేటువంటి ప్రశ్న అనమాట. అదేవిధంగా నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎలక్ట్రిక్ కరెంట్ I = Q/T అని, అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ V = W/Q అనేటువంటి డెఫినేషన్, ఓమ్స్లో V = IR అనేటువంటి వివరణ, మరియు ఎలక్ట్రిక్ పవర్ P = VI, ఇలాంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణతో కూడిన ఆన్సర్ను మనం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా డిరైవ్ H అంటే హీట్ ఎనర్జీ I²RTకి సమానంగా ఉంటుంది అనే ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి. ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఈ క్వశ్చన్కి సంబంధించి 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది. మనకు అంత ఎబిలిటీ ఉంటే 8 నేర్చుకొని మనకు ఎగ్జామ్లో ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది రాయడం అనేది ఒక మంచి పద్ధతి. లేదు అనుకుంటే ఏయో ఒక 4కి ఫిక్స్ కావాలి, పైన ఉన్న 4 కానీ కింద ఉన్న 4 కానీ, అంతేగాని పైన 1 కింద 1 నేర్చుకోవడం అనేది గుడ్ ఐడియా కాదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్, 16th క్వశ్చన్. ఇది ప్యూర్లీ కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్లలోంచి వస్తుంది. అవి కూడా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనమాట, ఫస్ట్ చాప్టర్. అదేవిధంగా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ 4th చాప్టర్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక మొదటి చాప్టర్ నుంచి రావడానికి స్కోప్ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్, అవి ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్? ఎక్స్ప్లెయిన్ 1 ఎగ్జాంపుల్ ఈచ్, ప్రతి రకానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇలా 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు అంటే ఏంటి, వాటి జనరల్ ఫార్ములా మరియు ఒక స్పెసిఫైడ్ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ అనమాట. ఇక్కడ ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్తో రాయమంటున్నారు. కరోషన్ అంటే ఏంది? ఇవి మెటల్కి సంబంధించి, మెటల్స్ అనేది అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క ఎబిలిటీని డ్రాప్ అవుతూ ఉంటే వాటిని కరోషన్ అంటాం. ర్యాన్సిడిటీ, ఆహార పదార్థాలు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అవి చెడిపోతే దాన్ని ర్యాన్సిడిటీ అంటాం. నెక్స్ట్ ఆక్సిడేషన్, ఏదైనా సరే ఒక రియాక్షన్లో ఆక్సిజన్ యాడ్ అవుతూ ఉంటే అది ఆక్సిడేషన్ రియాక్షన్, లేదు ఆక్సిజన్ రిమూవ్ అవుతుంది అంటే అది రిడక్షన్ రియాక్షన్. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం రాయవలసి వస్తుంది. నెక్స్ట్, రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ ఎందుకు చేయాలి అని అంటే మనకు మాస్ కన్జర్వేషన్ లా కలదు. కాబట్టి మాస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ అనమాట. అంటే ఈక్వేషన్కు ముందు ఎంత మాస్ ఉందో ఈక్వేషన్ తర్వాత కూడా అంతే మాస్ ఉండాలి. కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూపినటువంటి వాటికి మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కు డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కు మధ్య తేడా రాస్తున్నారు. ఇక్కడ జనరల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ రాయడం జరుగుతుంది. చూడండి, AX + Bగా మారుతుంది, ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అదే ఇలా ఉంది అనుకోండి, AY + BX, ఇలా ఉంటే దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. దీనికి సంబంధించి పూర్తి వివరణతో కూడిన ఆన్సర్ రాయాలి. ఇది ఇక్కడ చెప్పినటువంటి 4 అనేది ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. ఇప్పుడు 16Bకి సంబంధించి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి దాంట్లో వస్తాయి. ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనమాట. సోప్కు సంబంధించినటువంటి క్లీనింగ్ యాక్షన్కి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్. ఇక్కడ క్లీనింగ్ యాక్షన్లో మిసిలి అనేది ఏర్పడడం అనేది
మనకు ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అంశం. సోపు డిటర్జెంట్లో సోప్ అనేది హార్డ్నెస్ ఉన్నటువంటి వాటర్తో రియాక్ట్ కాలేదు, నురగ ఇవ్వలేదు. డిటర్జెంట్ మాత్రం హార్డ్నెస్ ఉన్నా కానీ నురగ ఇవ్వగలుగుతుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న టర్మ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. కంబషన్ అనేది ఆక్సిజన్తో బర్న్ అవ్వడం. నెక్స్ట్ ఆక్సిజన్ యాడ్ అవ్వడం. పొటాషియం డైక్రోమేటు, పొటాషియం పర్మాంగనేట్ వాటి సమక్షంలో ఆక్సిజన్ యాడ్ అవుతూ ఉన్న రియాక్షన్స్. నెక్స్ట్ అడిషన్ రియాక్షన్ అన్నమాట. అంటే కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నవి, అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడిషన్ రియాక్షన్లో పాల్గొని సాచురేటెడ్ హైడ్రోకార్బన్లుగా మారుతాయి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ రియాక్షన్లు, కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సబ్స్టిట్యూట్ రియాక్షన్లో పాల్గొంటాయి. ఓకే, వీటికి సంబంధించినటువంటివి మనము ప్రాపర్టీస్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ హౌ కెన్ ఇథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్ అనేది డిఫర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా ఇథనోయిక్ యాసిడ్ల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా మనము 16th క్వశ్చన్లోని ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇది AS3కి సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి టేబుల్ని పరిశీలన చేద్దాం, గమనించండి. ఇది AS3కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది ఒకటి ఫిజిక్స్ వైపున, మరొకటి కెమిస్ట్రీ వైపున రావడం జరుగుతుంది. ఫిజిక్స్ వైపున వచ్చేది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లోంచి, కెమిస్ట్రీ వైపున మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. AS3 అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఎక్స్పెరిమెంట్ ప్రశ్నలు చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మనం అవి బాగా నేర్చేసుకుంటే అవి తప్ప వేరేవి వచ్చేదానికి స్కోప్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈజీగా మనము గెస్ చేయవచ్చు. ఒకసారి పరిశీలన చేయండి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలను మనం పరిశీలన చేస్తే చూడండి. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అరౌండ్ ఏ కరెంట్ క్యారీయింగ్ స్ట్రైట్ కండక్టర్ అనమాట. ఒకటి స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ ఉన్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్, మనము తంబు కరెంటు పోయే డైరెక్షన్లో ఉంచి ఫింగర్స్ ముడిస్తే ఆ దిశలో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అనేటువంటి యాక్టివిటీ మనకు ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు షో కంపాస్ నీడిల్ డిఫ్లెక్షన్ అన్నమాట. ఎప్పుడు ఆన్ ద పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఏ మెటాలిక్ కండక్టర్, ఒక మెటాలిక్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తూ ఉంటే కంపాస్లో డిఫ్లెక్షన్ వస్తుంది. దీన్ని ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చూడండి, మన టెక్స్ట్ బుక్లో ఒక హార్స్ షూ మ్యాగ్నెట్, అందులో కరెంటు వెళ్ళేటువంటి ఒక వైరు ఉంచడం జరిగింది. అది కరెంటు వెళ్ళే డైరెక్షన్ బట్టి అది అటు ఇటు డిఫ్లెక్షన్ అవుతుంది. దీన్ని ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ సహాయంతో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి యాక్టివిటీని మనం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది చూపేటువంటి యాక్టివిటీ మనకు కలదు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఈ 17Bకి సంబంధించి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుంచి మనకు ముఖ్యమైన ప్రశ్నలను ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి. సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కరోషన్ చెందడం కోసం ఎయిరు వాటరు అవసరమని 3 టెస్ట్ ట్యూబులు తీసుకొని ఒకటో టెస్ట్ ట్యూబ్లో వాటరు ఎయిరు ఉండే విధంగా, రెండవ దాంట్లో కేవలం వాటర్ మాత్రమే పైంది ఆయిల్ ఉంచుతాం, మూడో దాంతో కేవలం ఎయిర్ ఉంచుతాం. ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ని కూడా లాగేసేదానికి మనం ఒక సబ్స్టెన్స్ను ఉంచి గమనిస్తే ఒక వారం పాటు వదిలేస్తే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మాత్రమే మనకు ఈ రస్ట్ అనేది ఫామ్ అవ్వడాన్ని మనం గమనిస్తామన్నమాట. దానికి సంబంధించిన యాక్టివిటీ ఇది చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటిది. ఇది తప్పనిసరిగా నేర్చుకోమని సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హౌ డు ద మెటల్ రియాక్ట్ విత్ సొల్యూషన్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. మనకు టెక్స్ట్ బుక్లో కాపర్ సల్ఫేట్లో
ఐరన్ నెయిల్ని, అదేవిధంగా ఐరన్ సల్ఫేట్లో కాపర్ రాడ్ను ఉంచినటువంటి ఒక యాక్టివిటీ కలదు. అందులో కాపర్ సల్ఫేట్లో ఐరన్ అనేది రియాక్షన్ జరుగుతుంది, ఐరన్ సల్ఫేట్లో కాపర్ అనేది రియాక్షన్ జరగదు. ఎందుకు అని అంటే ఐరన్కి రియాక్టివిటీ ఎక్కువ, కాపర్కి రియాక్టివిటీ తక్కువ కాబట్టి అనే యాక్టివిటీ మనకు ఉంది, దాన్ని రాయాలి. నెక్స్ట్ డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ద మెటల్ రియాక్షన్ విత్ వాటర్ అనమాట. మెటల్ అనేది వాటర్తో రియాక్షన్, ఉదాహరణకి ఇక్కడ స్టీమ్ అనమాట, స్టీమ్తో ఉన్నటువంటి యాక్టివిటీ మనకు కలదు. నెక్స్ట్ హౌ టు షో ద మెటల్స్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ. మెటల్స్ అనేటి మంచి కండక్టర్లో అని చూపడం కోసం మనకు నెయిల్స్ అంటించినటువంటి యాక్టివిటీ కలదు. ఎక్కడైతే మనం మంట పెడతామో నెయిల్స్ అనేటి డ్రాప్ అవ్వడం అనేది మనకు గమనించేటువంటి యాక్టివిటీ కలదు. మొత్తం మీద ఈ 4 కానీ ఆ 4 కానీ నేర్చుకుంటే మనకు తప్పనిసరిగా ఒక 8 మార్క్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం మొత్తము ప్రతి లెసన్కి సంబంధించి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఆ విధంగా 3 8 మార్క్స్ 6 చాప్టర్ నుంచి రావడానికి స్కోప్ ఉంది. 6 4 24 24 క్వశ్చన్స్ మనం చెప్పినాం. బట్ 3 4 12 నేర్చుకుంటే చాలు, 12 మినిమం నేర్చుకోవాలి. అప్పుడు మనము ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో 3 8 24 మార్కులు సులభంగా తప్పనిసరిగా సంపాదించుకోగలం అనేది మనం గుర్తించాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం 4 మార్క్స్కి సంబంధించినటువంటి విశ్లేషణను మనం పరిశీలన చేద్దాం. ఒక్కసారి ఇక్కడ గమనించండి. 4 మార్క్స్ ప్రశ్నలు అనేటి ఒకటి డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు, ఇదొక్కటే ఇంటర్నల్ ఛాయిస్ 4 మార్క్స్లో. ఇంకెక్కడ కూడా 8 మార్క్స్కి మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ గలదు. మిగిలిన క్వశ్చన్ పేపర్ అంతట్లో కలిసి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ డయాగ్రామ్ క్వశ్చన్లో మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ గలదు. మిగిలిన చోట ఎక్కడ కూడా ఇంటర్నల్ ఛాయిస్ లేదన్నమాట. సరే, ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది యాసిడ్ బేసిస్ సాల్ట్స్ నుంచి ఒకటి, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ నుంచి ఒకటి వస్తాయి. మనకు నచ్చినటువంటి ప్రశ్న ఒక డయాగ్రామ్ని వేయాలి. ఇది 12th క్వశ్చన్. అదేవిధంగా 13th క్వశ్చన్ అనేది AS6 అంటే యూజెస్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది యాసిడ్ బేసిస్ సాల్ట్స్ నుంచి వస్తుంది. అదేవిధంగా 14th క్వశ్చన్ అనేది లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ నుంచి AS4 అంటే టేబుల్ బేస్డ్ ప్రశ్న అనమాట. ఒక 12, 13, 14 యొక్క విశ్లేషణను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ 12th క్వశ్చన్ను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒకటి ఫిజిక్స్ వైపున, ఒకటి కెమిస్ట్రీ వైపున వస్తుంది. మొదట ఫిజిక్స్ వైపున వచ్చే ప్రశ్నను మనం గమనిస్తే లైట్ రిఫ్లెక్షన్ మరియు రిఫ్రాక్షన్కి సంబంధించి కాన్కేవ్ మిర్రర్లోను, రిఫ్రాక్షన్కి సంబంధించి కాన్వెక్స్ లెన్స్లోను మనకు ప్రశ్న రావడం జరుగుతుంది. డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉంచి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ పాజిబిలిటీ ఉన్న అన్ని ఛాన్సెస్ను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ 4 మార్క్స్ కాబట్టి ఎనీ 2 కేసెస్ అడుగుతారు. ఇక్కడ మనమైతే చాలా కేసెస్ని ఇక్కడ చూపుతున్నాం. అట్ ఇన్ఫినిటీ మరియు బియాండ్ సి, అట్ ద సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, అట్ ఎఫ్, బిట్వీన్ పి అండ్ ఎఫ్, ఆల్ పాజిబుల్ కేసెస్ని ఇక్కడైతే చూపడం జరుగుతుంది. బట్ ఎనీ 2 కేసెస్ ఇస్తారు. ఈ 2 కేసెస్ ఒక్కొక్క దానికి 2 మార్క్స్. కాబట్టి మనము డయాగ్రామ్ వేయడం అనేది ఇక్కడ బ్యూటీగా వేయడం కన్నా కరెక్ట్గా వేయడం అనేది ముఖ్యం. బ్యూటిఫుల్గా వేయాలి మరియు కరెక్ట్గా వేయగలగాలి. ఓకే, అంటే ఎక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది, దానికి రెస్పెక్టివ్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనము నెక్స్ట్ మరొక వీడియోలో కేవలం డయాగ్రామ్స్ ఎలా వేయాలి అనేది వేస్తూ మాట్లాడుకున్నాం. ప్రజెంట్ అయితే ఉన్న టెక్స్ట్ బుక్ డయాగ్రామ్స్ను గమనించండి. ఎప్పుడు కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్నే గమనించాలి. ప్రైవేట్ మెటీరియల్ కనిపించక చాలా స్మాల్ సైజులో ఉంటున్నాయి. కాబట్టి ఆ డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ కాదేమో అని ఆ మెటీరియల్ మనకు చెప్పే విధంగా ఉంటుంది. బట్ అలా కాదనమాట. డయాగ్రామ్ ఎప్పుడు టెక్స్ట్ బుక్లో చూస్తే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో చూసి డయాగ్రామ్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. చూడండి, అట్ ద ఇన్ఫినిటీ వద్ద ఉన్నప్పుడు పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది ఏర్పడింది అనమాట. పాయింట్ సైజ్ రియల్ ఇమేజ్ ఏర్పడింది. అదే సి కన్నా బియాండ్ ద సి ఉన్నప్పుడు మనకు సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడింది రియల్ ఇమేజ్ ఏర్పడింది. గమనించండి, రియల్ ఇమేజ్ ఏర్పడింది. ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. మరియు వాస్తవంగా ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇది చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ అని అంటాం. అదేవిధంగా అట్ ద సి వద్ద మనకు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ కూడా సి వద్దే ఏర్పడుతుంది. రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా మరొక సందర్భాన్ని మనం గమనిస్తే ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది
బియాండ్ ద సీ ఏర్పడుతుంది. ఎలా ఉందంటే ఇన్వర్టెడ్ కాబట్టి రియల్ అనమాట. రియల్, ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ అట్ ద ఎఫ్ వద్ద ఉంచినప్పుడు మనకు ఇమేజ్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా కొన్ని రేస్ని మనం తీసుకోవడం జరిగింది. అవేంటి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఏదైతే ఉందో అది ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది అనేటువంటి ఒక రేని, మరియు సి గుండా వెళ్ళే విధంగా ఉండే రే ఏదైతే ఉందో, సి గుండా వెళ్ళే విధంగా వచ్చే రే ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ అదే డైరెక్షన్లో ఎలా వచ్చిందో అదే డైరెక్షన్లో వెనక్కి పోతుంది. ఈ రెండు రేస్ని ఆధారంగా చేసుకొని మనకి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది వివరించడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్కి పీకి పోల్కి మధ్యలో ఇక్కడ వస్తువు ఉంచితే, ఆబ్జెక్టును ఉంచితే ఇక రియల్ ఇమేజ్ ఏర్పడదు. అదే మిర్రర్కి అవతల వైపు ఉన్నట్లుగా మనకు ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం గమనిస్తే, ఎరెక్ట్ ఇమేజ్, జనరల్గా ఎరెక్ట్ ఇమేజెస్ అన్నీ కూడా ఎలాంటి ఇమేజెస్ అంటే వర్చువల్ ఇమేజ్ అనమాట. సో వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడింది. ఈ విధంగా మనం డయాగ్రామ్స్ను లర్న్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ చాప్టర్లో అడగడానికి పాజిబిలిటీ ఉన్నటువంటి మరొక ప్రశ్న ఏంటి అంటే, బైకాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి డిఫరెంట్ పొజిషన్స్లో, ఇక్కడ జనరల్గా ఆల్ పాజిబుల్ పొజిషన్స్ను మీకు చూపడం జరుగుతుంది. బట్ అన్నిటి అడగరు, 2 కేసెస్ అడుగుతారు. ఆ 2 కేసెస్లో మనం వేయవలసి ఉంటుంది. సో అవేంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, గమనించండి. ఇన్ఫినిటీ వద్ద ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ వద్ద ఉన్నప్పుడు మనకు ఇమేజ్ అనేది ఫోకస్ వద్ద ఏర్పడుతుంది, పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు 2F కన్నా అవతలు ఉన్నప్పుడు, బియాండ్ ద 2F ఉన్నప్పుడు ఆబ్జెక్టు ఇమేజ్ అనేది F2కి 2F2కి మధ్యలో ఏర్పడుతుంది. ఇన్వర్టెడ్ అన్ని రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ కూడా మనం పాజిబుల్ రేస్ ఏంటి అని అంటే, ప్రిన్సిపల్ యాక్సిస్కి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది. అదేవిధంగా ఓ గుండా వెళ్ళేది ఏదైతే ఉందో, ఆప్టికల్ సెంటర్ గుండా ఏదైతే వెళ్తుందో అది ఎలాంటి డీవియేషన్ కాకుండా వెళ్తుంది అనేటువంటి లాస్ని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో మనం చూపుతాం అన్నమాట. నెక్స్ట్ సినారియోని మనం గమనించండి. 2F వద్ద ఆబ్జెక్ట్ ఉంచితే అది ఎక్కడ ఏర్పడుతుందంటే యువతల 2F వద్ద ఏర్పడుతుంది. రియల్, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్. ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పదాలను మనం పరిచయం చేసుకోవాలి. ఏంటంటే రియల్ ఇన్వర్టెడ్ కాంబినేషన్, రియల్ ఇన్వర్టెడ్. అదేవిధంగా ఎరెక్ట్ మరియు వర్చువల్ అనేది కాంబినేషన్. మరి ఇంకా వాటి యొక్క సైజు మాట్లాడితే చిన్నగా ఉంటే డిమినిష్డ్, సేమ్ సైజు ఉంటే సేమ్ సైజు, పెద్దగా ఉంటే ఎన్లార్జ్డ్ అనే టర్మినాలజీ ఇక్కడ ఏవైతే వాడినామో ఆ టర్మినాలజీని మొదట మనం బాగా పరిచయం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఎఫ్కి 2Fకి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ 2F అవతల ఇమేజ్ అనేది ఏర్పడుతుంది, రియల్ ఇన్వర్టెడ్ ఇన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఎఫ్ వద్ద ఉంచితే, ఫోకస్ పాయింట్ వద్ద ఉంచితే చూడండి ఇక్కడ ఎక్కడ కూడా ఇమేజ్ ఏర్పడదు, ఈ ప్యారలల్గా ఉన్నాయి. అదేవిధంగా యువతల వైపు ఏమైనా ఏర్పడుతుందంటే యువతలు కూడా ప్యారలల్గా ఉన్నాయి, కాబట్టి ఇది ఇన్ఫినిటీ వద్ద ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ కన్నా దగ్గరికి వెళ్తే ఇక రియల్ ఇమేజ్ ఏర్పడదు, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఆల్ వర్చువల్ ఇమేజ్ అనేది ఎరెక్ట్ ఇమేజ్. సో ఎరెక్ట్, వర్చువల్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ చాప్టర్లో ఈ 2 డయాగ్రామ్స్కి, ఈ 2 సెట్ ఆఫ్ డయాగ్రామ్స్కి పాజిబుల్ ఉంది. ఏవైనా 2 కేసెస్ అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ ఏవైతే ఉందో యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ చాప్టర్ నుంచి మనకు నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేదానికి పాజిబిలిటీ ఉంది. ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని మనం గమనిద్దాం. చూడండి, డ్రా ద డయాగ్రామ్ విచ్ షో దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. వాటర్లో ఉన్నటువంటి యాసిడ్ అనేది మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది, అలాంటి సొల్యూషన్ అనేది. చూడండి డయాగ్రామ్ ఎంత నీట్గా స్కేల్ యూజ్ చేసి మంచిగా వేస్తే మనకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు కొంతమంది పిల్లలు సాధారణంగా ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ ఏవైతే ఈ నెయిల్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బయటకు వేస్తున్నారు.
ఇలా బయటకు వచ్చేదానికి పాజిబిలిటీ ఉందా, బీకర్కి హోల్ ఉందా, ఏమన్నా లేదు కదా అనే విషయం ఆలోచన చేయకుండా అలా వేస్తున్నారు. కాబట్టి డయాగ్రామ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ రాడ్స్ మరియు వ్యాక్స్ క్రేయాన్స్ యూజ్ చేసి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న కలరింగే మనము వేస్తే మరింత బ్యూటిఫుల్గా మారుతుంది. స్కెచెస్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఒకవైపున మనం రాస్తే అది రెండో వైపుకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి స్కెచెస్ యూజ్ చేయకుండా వ్యాక్స్ క్రేయాన్స్ యూజ్ చేయాలనేది విద్యార్థులకు సూచన. ఇది ఒక ముఖ్యమైన డయాగ్రామ్. బల్బు గ్లో అయ్యేటప్పుడు ఇలా కూడా వేయచ్చు అన్నమాట. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్రా ద డయాగ్రామ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్స్. మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ అవుతున్నప్పుడు లేదా జింక్ గ్రాన్యూల్స్ అనేది HClతో కానీ H2SO4తో కానీ రియాక్ట్ అవుతున్నప్పుడు అని ప్రశ్న అడగచ్చు. దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇది. మనము డయాగ్రామ్లో ఈ హ్యాండ్ వేయకున్నా టెక్నికల్గా పెద్ద ఇష్యూ లేదు, కానీ మిగిలిన అంశాలు వేయాలన్నమాట. ఏవైతే ఉన్నాయో ఆ రెస్పెక్టివ్ రేషియోలో వేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూబ్ అనేది పూర్తిగా ఇందులో ముంచేస్తున్నారు. అలా ముంచేస్తే గ్యాస్ అనేది డెలివరీ ట్యూబ్ గుండా వెళ్ళలేదు కదా. ఇలాంటివి మనం చాలా కీన్గా గమనించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ పాసింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వెన్ మెటల్ కార్బొనేట్స్ అనేది మెటల్ కార్బొనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ కానీ రియాక్ట్ విత్ యాసిడ్స్ అనేటువంటి ప్రశ్న కానీ ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్లోకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వస్తుంది అనేది. ఇక్కడ అలా కార్బన్ డైఆక్సైడ్ రావాలంటే ఏ మెటల్ అనేది ఉండాలి అంటే జనరల్గా కార్బొనేట్లు కానీ హైడ్రోజన్ లేదా బైకార్బొనేట్లు కానీ ఉన్నప్పుడు అవి యాసిడ్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రశ్న మనం ఓవరాల్గా అర్థం చేసుకొని ఈ పరంగా అడిగిన లేదా కార్బొనేట్లో బైకార్బొనేట్లో యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు అనే ప్రశ్న అడిగినా మనం ఇదే డయాగ్రామ్ వేయాలి అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం 12th క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. 13th క్వశ్చన్ మరొక 4 మార్క్స్ క్వశ్చన్. ఇది A6 ప్రశ్న, అంటే యూజెస్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్ చాప్టర్ నుంచి వస్తుందన్నమాట. ఈ యూజెస్ రాయడం అనేది ఆ పేరులోనే ఉంటుంది. మనకి ఎనీ 2 యూజెస్ అంటున్నారు కదా, 2 ఇస్తారు, ఒక్కొక్క దానికి 2 యూజెస్ రాయాలి. ఈ యూజెస్ రాయడం చాలా ఈజీ విషయం అనేది మనం గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకు ఎలా రాయాలంటే గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా అన్నారు. వాస్తవంగా దీనికి ఆన్సర్ మనకు తెలియదు అనుకున్నాం కాసేపు. పేరులోనే ఉంది కదా, వాషింగ్ సోడా వాషింగ్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాషింగ్. అదేవిధంగా బేకింగ్ సోడాకి ఏమి యూజ్ రాయొచ్చు, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బేకింగ్. అలా పేరును బాగా గమనిస్తే ఒక యూజ్ అనేది మనకు దొరుకుతుంది. మరియు మరికొన్ని యూజెస్ ఎలా రాయొచ్చు అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్కూల్ ల్యాబొరేటరీ, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అనేటువంటి యూజెస్ రాస్తే మీకు ఇది యాక్చువల్టీ తెలియకుండా కానీ ఇలా జనరల్ యూజెస్ రాసినా కానీ మీకు మార్క్స్ అయితే తప్పకుండా పడతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. బ్లీచింగ్ పౌడర్ని మనం ఎక్కడ చూస్తూ ఉంటాం, రోడ్డుకు అటువైపులో ఇటువైపులో ఉంటాయి మరియు వాటర్లో కలుగుతారు. సో ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్. మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అయితే మనకు గణేష్ ఐడల్స్ చేయడానికి, డాక్టర్ కాడ ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు వాటిని కట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనకి ఏం తెలుసో ఆ యూజెస్ అన్నా మనం రాయొచ్చు. లేదనుకుంటే మనకు జనరల్గా ఎక్కడ గమనిస్తామో జనరల్ యూజెస్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్కూల్ ల్యాబొరేటరీ, అలా అయినా కొంత రాస్తే కొన్ని మార్కులు పడేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. pH అనేది మనకు దంతక్షయం రావడం, యాసిడ్ రెయిన్స్ రావడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. సాయిల్ అనేది వాటి యొక్క నేచర్ మారిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆన్సర్ రాయాలి. అదేవిధంగా మిల్క్ మ్యాన్ బేకింగ్ సోడాను కలుపుతాడు ఫ్రెష్ మిల్క్కి. ఎందుకంటే అంత తొందరగా అవి చెడిపోకుండా, అవి యాసిడ్గా మారితే కదా అవి పుల్లగా మారుతాయి, అలా మారకుండా కొద్దిగా బేస్ కలిపి అలా మేనేజ్ చేస్తారు అనేది ఆన్సర్ మనం రాయాలి. అదేవిధంగా 14th క్వశ్చన్ అనేది AS4 అంటే టేబుల్ బేస్డ్ ప్రశ్న అనమాట. ఇది లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించిన చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది. మనకు ఆ చాప్టర్లో పాజిబుల్ ఉన్న టేబుల్స్ మొత్తాన్ని ఇక్కడ చూపడం జరుగుతుంది.
టేబుల్ మొత్తం ఇవ్వకున్న టేబుల్లో కొంత భాగం ఇచ్చి ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు, 4 మార్కులు కాబట్టి 4 ప్రశ్నలు అడుగుతారు. వాటి ఆన్సర్లు ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం, గమనిద్దాం, పరిశీలన చేయండి. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించినటువంటి టేబుల్. డిఫరెంట్ మెటీరియల్స్ ఇక్కడ కలవు, వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్ ఫాస్ట్, ఏ మెటీరియల్ మీడియంలో లైట్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇట్లాంటి ఆన్సర్లకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి మరియు స్పీడ్ ఆఫ్ లైట్కి ఉన్న రిలేషన్ను మనం ఒక్కసారిగా పరిశీలన చేస్తే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎంతో చూపిస్తాం, n=c/v అనమాట. c అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ మరియు v అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. సో ఓవరాల్గా ఇక్కడ రిలేషన్ గమనిస్తే n ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది అని అంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అని, లేదు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది అంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంది అనే అంశాన్ని. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పదాలు ఇచ్చినారు, స్పీడులో కనుక్కోమంటున్నారు. మనకు చాలా ఫాస్ట్గా వెళ్ళేది ఏంటి అని అడుగుతున్నారు. అంటే స్పీడ్ ఎక్కువగా ఉండాలి అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరికి బాగా తక్కువ ఉంది ఈ టేబుల్లో అంటే మరి గమనించండి, ఎయిర్కి అన్నిటికన్నా తక్కువ ఉంది కాబట్టి ఎయిర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ మెటీరియల్ మీడియం ట్రావెల్ లీస్ట్, చాలా నెమ్మదిగా ఎందులో వెళ్తుంది అని అంటే స్పీడ్ తక్కువ ఉంది అంటే n వాల్యూ చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే, చూడండి, ఇది తక్కువ ఉందంటే ఇది ఎక్కువగా ఉండాలి. అందరికన్నా ఈ టేబుల్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరికి ఎక్కువగా ఉందంటే డైమండ్కి ఎక్కువగా ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, డైమండ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్, ఏది ఆప్టికల్లీ రేరర్, దేంతో స్పీడ్ ఎక్కువగా వెళ్తుందో అదే ఆప్టికల్లీ రేరర్. సో ఇక్కడ ఎయిర్ అనేది ఆప్టికల్లీ రేరర్ మీడియం ఇక్కడ ఇచ్చిన అన్నిటికన్నా. అదేవిధంగా విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్, ఏది అన్నిటికన్నా డెన్సర్ అంటే దేంతో స్పీడ్ ఆఫ్ లైట్ బాగా తక్కువగా ఉంటుందో లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో అది డెన్సర్ మీడియం, ఇక్కడ వచ్చి డైమండ్ అనమాట. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద SI యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గమనించండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఫార్ములాను మనం గమనిస్తే c/v స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్. మీడియంలో ఏదైనా ఒక దాని యొక్క స్పీడ్ అనేది మీటర్/సెకండ్లలోనే ఉంటుంది. పైంది కిందది రెండు కూడా స్పీడే కాబట్టి దానికి సంబంధించినటువంటి యూనిట్స్ దీనికి సంబంధించిన యూనిట్స్ క్యాన్సిల్ పోయి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు నో యూనిట్స్ అన్నమాట. సో ఒకే ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన రేషియోగా ఉన్న ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా యూనిట్స్ అనేటివి ఉండవు. సో ఇక్కడ నో యూనిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్, బెంజిన్లో స్పీడ్ ఆఫ్ లైట్ను క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, అంటే వీని కనుక్కోమంటున్నారు. చూడండి, n=c/v, మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, వీని కనుక్కోమంటున్నారు. v c/n అవుతుంది. c అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజిన్ ఎంతో ఈ టేబుల్లో చూద్దాం, మనం గమనిద్దాం ఒకసారి. ఓకే, బెంజిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.50 అంటే 3/2 అనమాట, 3/2. సో ఇదే పైకి వెళ్తే 2/3 అవుతుంది. సో 3 క్యాన్సల్, ఈ 3 పైకి వెళ్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 2 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది అనమాట. గాల్లో ఎక్కువ ఉంది, దీంతో తక్కువ ఉంది. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ అనమాట. డైమండ్కి సంబంధించినటువంటి స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. c/n, c అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకే, డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో టేబుల్లో ఒక్కసారి గమనించండి, 2.42. ఓకే, 2.42 ఇక్కడ వేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ హ్యాపెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ పాస్ త్రూ వాటర్ టు కిరోసిన్, వాటర్ నుంచి కిరోసిన్కి లైట్ వెళ్తే ఏమవుతుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే వాటర్కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కిరోసిన్కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం గమనిస్తే దేంట్లో ఎక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ అందులో తక్కువ ఉందని. వాటర్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, కిరోసిన్కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్
ఎంత అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. 1.44. ఓకే, 1.44. సో స్పీడ్ ఏమవుతుంది, ఇందులో ఎన్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి రిలేటివ్లీ దీంట్లో స్పీడ్ ఎక్కువ, ఇందులో స్పీడ్ తక్కువ. ఇందులోంచి ఇందులోకి వెళ్తే ఏమవుతుందంటే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ద స్పీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ చాప్టర్లో సంబంధించిన మరొక పాజిబుల్ డయాగ్రామ్ ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో చూడండి కాన్కేవ్ మిర్రర్ తీసుకోవడం జరిగింది. ఆ మిర్రర్లో డిఫరెంట్ పొజిషన్స్లో మనకు ఆబ్జెక్ట్ ఉంచి ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి మనము ఈ డయాగ్రామ్స్ను చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా డయాగ్రామ్కి యూజ్ అవుతుంది మరియు టేబుల్ ప్రశ్నకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ను మనం ఒకసారి పరిశీలన చేస్తే బియాండ్ ద సి కన్నా బియాండ్ ఉన్నప్పుడు దానికి సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది, డిమినిష్ ఏర్పడుతుంది. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే రియల్ అని, ఇన్వర్టెడ్ అని అర్థమవుతుంది. సో ఈ విధంగా కొన్ని గ్యాప్స్ ఇస్తారు, వాటికి సంబంధించిన ఆన్సర్ రాయాలి. అట్ ద సి వద్ద ఉన్నప్పుడు ఇమేజ్ కూడా అట్ ద సీనే ఏర్పడుతుంది. ఇమేజ్ యొక్క సైజు సేమ్ సైజు ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అట్ ద ఎఫ్ ఉన్నప్పుడు హైలీ ఎన్లార్జ్డ్ రియల్ ఇన్వర్టెడ్ ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుందంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా బిట్వీన్ పి అండ్ ఎఫ్ తీసుకున్నప్పుడు బిహైండ్ ద మిర్రర్ ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఏర్పడుతుంది. ఎలా ఉంటుందంటే రియల్ కాదు, అది వర్చువల్ ఇమేజ్ మరియు ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది. వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మొత్తం టేబుల్లో కొన్ని గ్యాప్స్ ఇచ్చి ఆ గ్యాప్స్ను మనల్ని ఫిల్ చేయమంటారు. సో అదేవిధంగా ఆ చాప్టర్కి సంబంధించి మరొక టేబుల్ అడగడానికి పాజిబిలిటీని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది దేని మీద ప్రశ్న అడుగుతారు అని అంటే ఇది కాన్వెక్స్ లెన్స్లో డిఫరెంట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ నుంచి ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రశ్న అడిగేదానికి పాజిబిలిటీ ఉంది. చూడండి బిహైండ్ ద 2F బిట్వీన్ 2F అండ్ F2 అండ్ 2F2 మధ్య ఏర్పడుతుంది రియల్ ఇన్వర్టెడ్. అయితే దాని యొక్క సైజ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. డిమినిష్డ్ సైజ్ అని మనం ఆన్సర్ రాయాలి. అదేవిధంగా అట్ F2 అని అడుగుతున్నారు. సో సేమ్ సైజు రియల్ ఇన్వర్టెడ్. అయితే ఇమేజ్ యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతారు. అట్ F2. ఇలా మనం ఆ ఇమేజ్కి సంబంధించివి బాగా నేర్చుకుంటే ఇది రెండు రకాలుగా మనకి యూజ్ అవుతుంది. యాజ్ ఇమేజ్గా యూజ్ అవుతుంది మరియు ఈ క్వశ్చన్స్ కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్కి సంబంధించి ఎన్లార్జ్డ్ రియల్ ఇన్వర్టెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఈ కండిషన్కి సంబంధించినటువంటి ఆన్సరు ఎన్లార్జ్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కొన్ని గ్యాప్స్ ఇచ్చి ఆ గ్యాప్స్ను మనకు ఆన్సర్ రాయమంటారనమాట. ఇప్పుడు 2 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 3, 8 మార్క్స్ సంబంధించినవి 3, 4 మార్క్స్ సంబంధించినవి 3, 2 మార్క్స్ సంబంధించినవి 3, 1 మార్క్ 8 అనమాట. మరి 2 మార్క్స్ సంబంధించిన 3 ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనము టేబుల్ చూసి ఒక్కసారి అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ 2 మార్క్స్ని కనుక గమనిస్తే మనకు AS4 కార్బన్ కాంపౌండ్స్లో 2 మార్క్స్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో 2 మార్క్స్, ఎలక్ట్రిసిటీలో 2 మార్క్స్ వస్తాయి. కార్బన్ కాంపౌండ్స్లో AS4 అంటే టేబుల్ బేస్డ్ ప్రశ్నగా వస్తుంది, 2 మార్క్స్ ఇది. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో AS2గా వస్తుంది. ఎలక్ట్రిసిటీలో కూడా AS2గా వస్తుంది. AS2 అంటే మనకు పోజ్ ద క్వశ్చన్, కొన్ని ప్రశ్నలు అడగడము లేదా ఏదైనా ఒక సిచ్యువేషన్కి ప్రిడిక్ట్ చేయబడం, దానికి సంబంధించిన ఆన్సర్ని ప్రిడిక్ట్ చేయమనేటువంటి ప్రశ్నలు మనకు అడుగుతారు. సో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒక్కసారి మనము గమనించే ప్రయత్నం చేద్దాం. గమనించండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 మార్క్స్ సంబంధించి 9th క్వశ్చన్, 9th, 10th, 11. ఇక్కడ AS4 ప్రశ్నగా వస్తుంది. 9th ప్రశ్న కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ నుంచి వస్తుంది. ఈ చాప్టర్లోని టేబుల్ బేస్డ్ ప్రశ్నలను ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ గమనిస్తే మీథేన్ CH4 చూడండి, ఇక్కడ గ్యాప్ ఇచ్చినారు. అన్నీ కూడా ఏన్ వర్గానికి సంబంధించింది. జనరలైజ్డ్ ఫార్ములా CN+2N+2గా ఉంది. 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీని పేరు ఏమవుతుందంటే ఈథేన్ అవుతుంది. 2 కార్బన్లు ఉంటే ఈథేన్ అవుతుంది. అదేవిధంగా ఇది ప్రొపేన్ ఫార్ములా C3H8, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 3 కార్బన్లు మరియు వాటి రెస్పెక్టివ్గా బ్యాలెన్స్ అయ్యే విధంగా మనకు హైడ్రోజన్లతో మనం మేకప్ చేయాలన్నమాట. సో ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా
పెంటేన్ యొక్క ఫార్ములా 5 కార్బన్లు ఉంటాయి C5, దానికి డబల్ చేసి 2 కూడాలంటే H10 + 2 అంటే H12గా ఉంటుంది అనమాట. లేదు ఇక్కడ కూడుకునే మనకు సరిపోతుంది, ఆన్సర్ వస్తుంది. 6 ఉన్నాయి కాబట్టి దీని పేరు ఏమవుతుంది, హెక్సేన్ అవుతుంది. ఈ విధంగా మనకు టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో కొన్ని గ్యాప్స్ ఇచ్చి ఏవైనా రెండు మార్క్స్ కాబట్టి 2 గ్యాప్స్ ఇస్తారు, లేదా 4 గ్యాప్స్ ఇచ్చి ఒక్కొక్క దానికి ½ మార్కుగా కన్సిడర్ చేస్తారు. ఎనివే మనకు ఆ కోర్ ఐడియా ఉంటే మనము ఎన్ని ప్రశ్నలైనా ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఫంక్షనల్ గ్రూప్ మీద ప్రశ్న అడగడానికి పాజిబిలిటీ ఉంది. ఆల్కహాల్ OH, ఆల్డిహైడ్ అయితే CHO, ఇది CO ఉంది, కీటోన్ అనమాట, కీటోన్. మరియు కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే COOHగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఫంక్షనల్ గ్రూప్ యొక్క పేరు మరియు వాటి యొక్క ఫార్ములాను మీద మనకు ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించిన మరొక టేబుల్ ఏంటంటే ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ల పేర్ల మీద మనకు అడగచ్చు. గమనించండి, ఆల్కహాల్ అయితే OLగా వస్తుంది, ఆల్డిహైడ్ అయితే ఆల్ అనేటువంటి పేరు అనేది సఫిక్స్గా వస్తుంది. ఓన్ అనే సఫిక్స్ దేనికి వస్తుంది అంటే కీటోన్కి వస్తుంది. చూడండి, కీటోన్ ఓన్ అని ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆల్కీన్స్కి ఎలా వస్తుందంటే లాస్ట్లో ఈన్ అనే మాట వస్తుంది. అదేవిధంగా దీని యొక్క పేరు అడుగుతున్నారు, 3 ఉన్నాయి కదా చూడండి, 3 ఉంటే మిత్తు, ఇత్తు, ప్రొప్పు. ఓకే, 3 ఉన్నాయి కాబట్టి ప్రొప్పు, ట్రిపుల్ బాండ్ కాబట్టి ఐన్, దీని పేరు ఏమవుతుందంటే ప్రొపైన్. ఇట్లాంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి ఈయన మనం క్యారీ చేస్తున్నాం, ప్రొపైన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు టేబుల్ బేస్డ్ ప్రశ్నలు ఈ 3 మాత్రమే పాజిబిలిటీ ఉన్నాయి ఆ చాప్టర్లో. ఇంకొంత క్రియేట్ చేసి ఏదన్నా అడిగేదానికి కూడా అవకాశం ఉంది. జనరల్గా ఉన్నే వరకు అడిగేదానికి ఎక్కువ మున్నేటి నేర్చుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ 2 మార్క్స్ ప్రశ్న 10th క్వశ్చన్ చూడండి, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ నుంచి. ఇందులో AS2 ప్రశ్నలు వస్తాయి. ప్రిడిక్ట్ చేయండి లేదా పోజ్ క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్ టు ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్, ఇట్ లోయర్ పార్ట్ ఈజ్ బ్లాక్ అండ్. చూడండి, కాన్వెక్స్ లెన్స్ తీసుకొని దాని యొక్క కింది భాగం అనేది బ్లాక్ చేసేస్తే అప్పుడు ఇమేజ్ ఏర్పడుతుందంటే ఎస్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బట్ బ్రైట్నెస్ ఈజ్ డిక్రీజ్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అదేవిధంగా ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్ ద రే ఆఫ్ లైట్, ఇట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం హ్యావింగ్ ఈక్వల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం, ఇది ఒకటో మీడియము ఇది రెండో మీడియం అనుకుంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియానికి వచ్చినప్పుడు లైట్ స్పీడ్ చేంజ్ అయ్యే విధానాన్ని బట్టి బెండ్ అవుతుంది. అయితే ఇక్కడ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి సేమ్ స్పీడ్ ఉంటుంది కాబట్టి లైట్ అనేది బెండ్ అవ్వకుండా ట్రావెల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, పోజ్ 2 క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ ప్రశ్నలు అడగడము అనేది కూడా యూజెస్ లాగే సులభమైనటువంటి విషయం. చూడండి, ఏది వచ్చినా కానీ వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈజ్ అని ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో అది వాట్ ఈజ్ అని పెడితే ఒక ప్రశ్న అయిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓకే వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అట్లాంటి ప్రశ్న. అంటే వాట్ ఈజ్ అనేది దానికి అది ఒక ఫిజికల్ క్వాంటిటీ అయితే దాని యొక్క యూనిట్స్ అడగడము, దాని యూజెస్ అడగడము, ఈజ్ ఇట్ యూజ్ ఇన్ ఇండస్ట్రీస్ అని అడగడం, ఇలాంటి ప్రశ్నలు అడిగితే చాలు మనం సులభంగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. దీనికి స్పెషల్గా మన ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. వాట్ ఈజ్ అని అడిగితే ఒక ప్రశ్న కంపల్సరీ అయిపోతుంది. అదేవిధంగా పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనమాట. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఈజ్ దేర్ ఎనీ యూజెస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ డైలీ ఇన్ అవర్ లైఫ్ అని అడగచ్చు. నెక్స్ట్ ఆ విధంగా ప్రశ్నలు అడిగేటువంటి ప్రశ్న అనేది ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కూడా ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, ఇది కూడా AS2కి సంబంధించింది. అంటే ప్రిడిక్షన్ అనే ఉంటుంది, క్వశ్చన్ అడగమన్నా ఉంటుంది. అయితే హర్ష అనేవానికి డౌట్ వచ్చింది, సాయి అనేవానికి డౌట్ తీర్చాలా, ఇట్లా సమ్ క్వశ్చన్ పెద్దదిగా ఉన్నంత మాత్రాన ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చి అక్కడ ప్రశ్నలు అడగడము అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి కొన్ని ప్రశ్నలు, వై షుడ్ వీ కనెక్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఇన్ ప్యారలల్ అనమాట. ఎందుకని ప్యారలల్గా మనం కనెక్ట్ చేయాలి. వాట్ హ్యాపెన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కానీ మనం కనెక్ట్ చేస్తే ఎలక్ట్రికల్ అప్లయన్స్ సిరీస్లో కానీ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకటి ఆన్ చేసినామనుకోండి అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఆన్ అవుతాయి, ఒకటి ఆఫ్ చేస్తే అన్నీ ఆఫ్ అవుతాయి. అది మనకు యూస్ఫుల్ కాదనమాట. నెక్స్ట్ అదేవిధంగా
వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ద ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్? ఎందుకని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్కు కాపర్ అల్యూమినియం వాడతామంటే దే ఆర్ గుడ్ కండక్టర్ అండ్ లో రెసిస్టెన్స్ అనమాట. తక్కువ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి తక్కువ హీట్ ఎనర్జీ ఫామ్లోకి అది వెళ్ళిపోతూ తక్కువ నష్టం ఉంటుంది కాబట్టి వాటిని వాడతాం. నెక్స్ట్, వై ఈజ్ టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్? బల్బుల్లో ఎందుకు టంగ్స్టన్ వాడతామంటే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ, రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి అది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏం చేస్తుంది, లైట్ ఎనర్జీగా హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలుగుతుంది. నెక్స్ట్, పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓమ్స్ లా అని అడగచ్చు, లేదా రెసిస్టెన్స్ అని అడగచ్చు, లేదా ఎలక్ట్రికల్ పవర్ అని అడగచ్చు. అన్నిటికీ ఒకటే అనమాట. ఓమ్స్ లా అయితే వాట్ ఈజ్ ఓమ్స్ లా, రెసిస్టెన్స్ వాట్ ఈజ్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ పవర్, ఇస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ ఓమ్స్ లా, ఇస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, ఇలా అడగచ్చు. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఓమ్స్ లా అని అడగచ్చు. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడగచ్చు. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ అని అడగచ్చు. అదొక ఫిజికల్ క్వాంటిటీ అయితే యూనిట్స్ అనేటువంటి ఒక ప్రశ్న మనం వేయచ్చు. ఓకే, ఎనీవే ఈ విధంగా మనము 8 మార్క్స్కి సంబంధించినవి, 4 మార్క్స్కి సంబంధించినవి మరియు 2 మార్క్స్కి సంబంధించినటువంటి విశ్లేషణలు గమనించడం జరిగింది. వీడియో నిడువుని పెట్టి 1 మార్క్ క్వశ్చన్లన్నింటినీ మరొక వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఎనీవే ఇక్కడ చూపిన టేబుల్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీని ఒక ఫిజికల్ సైన్స్కి సంబంధించిన పుస్తకంలో మొదటి కాగితంలో రాసుకొని దీన్ని పేస్ట్ చేసుకొని చదవండి. మీకు తప్పకుండా మంచి విజయం అనేది చేకూరుతుంది, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. 1 and all.